హైదరాబాద్ లో కొనసాగుతూనే ఉన్నాయి ఎల్పీజీ సిఎన్జీ గ్యాస్ కష్టాలు. గ్యాస్ దొరకదేమో అన్న భయంతో ఏజెన్సీలకు జనం పరుగులు పెడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ బంద్, డొమెస్టిక్ గ్యాస్ పై ఆందోళనలు. డొమెస్టిక్ గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు బారులు తీరి ఉన్నారు కస్టమర్లు. ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆఫ్లైన్ బుకింగ్ లేదు అని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. గ్యాస్ అవసరం లేకపోయినా కూడా బుక్ చేసేస్తున్నారు అంటున్నారు డీలర్స్. గతంతో పోలిస్తే ఈ ఆన్లైన్ బుకింగ్స్ అనేవి 4-5 రెట్లు పెరిగిపోయాయట. సిలిండర్ డెలివరీ కావట్లేదు అంటూ కంప్లైంట్స్ కూడా అదే రేంజ్ లో పెరుగుతూ వస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు బారులు తీరి ఉన్నారు కస్టమర్లు. బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయట్లేదంటూ నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆఫ్లైన్ బుకింగ్ లేదని ఆన్లైన్ లో బుక్ అయితేనే రావాలని సూచిస్తున్నారు డీలర్స్. ఇదంతా చూస్తుంటే స్టాక్ ఉందంటారు, ఆటోలు మాత్రం గలీలలో తిరగడం లేదు. అందుకే పేపర్లో చూస్తే గ్యాస్ కమర్షియల్ ఆపేసారు, ఇంటి గ్యాస్ కూడా ఆపేసే ప్రమాదం ఉందని చెప్పేసి వినియోగదారులంతా బెంబలెత్తేసి వచ్చినారు. చాలామంది నెల క్రితమే బుక్ చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పటికి ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. జీడిమెట్ల షాపూర్ నగర్లోని శాంభవి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా ఎలాంటి పరిస్థితి నెలకొందో మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం, జీడిమెట్ల షాపూర్ నగర్, కుషాయిగూడ ఏ గ్యాస్ ఏజెన్సీ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. సిలిండర్ల కోసం బారులు తీరి ఉన్నారు వినియోగదారులు. ప్రాబ్లం అనేది సడన్ గా ఏంటంటే 25 డేస్ బుకింగ్ హోల్డ్ చేయడం వల్ల అవుతుంది అంతే తప్ప స్టాక్ ప్రాబ్లం కానీ ఎటువంటిది అయితే ఇష్యూ లేదు. స్టాక్ అయితే డైలీ మీకు రిలీజ్ అవుతుంది. రూల్స్ రెగ్యులేషన్స్ మారాయి కాబట్టి సర్వర్ ఒక్కసారిగా బ్లాక్ అవుతుంది. అంటే నైట్ టైమ్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. త్రూ రిజిస్టర్ నెంబర్స్ కానీ ఏ నుంచైనా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కేవైసీ కావాలని అడుగుతున్నారు. కేవైసీ కూడా కంపల్సరీ కావాలి, ఎందుకంటే పర్సన్ కంపల్సరీ ఐడెంటిఫై. ప్రతి దానికి ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ వస్తున్నాయి కదా, ఐడెంటిఫికేషన్ కోసం కేవైసీ. ఎన్నాళ్ళ కోసం కేవైసీ? యాక్చువల్లీ ఇది వరకు అయితే ఒక్కసారి అయిపోయింది, కానీ ఇప్పుడు ఎవరి ఇయర్ అడుగుతున్నారు. ఒకసారి స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో చూడండి, కుషాయిగూడ దగ్గర బారులు తీరి వాహనాలు ఏ విధంగా ఉన్నాయో. కుషాయిగూడ చెర్లపల్లి జైలు దగ్గరున్న సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ అది. వాహనాలన్నీ కూడా ఆ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఈ విధంగా బారులు తీరి కనిపిస్తున్నాయి. సిఎన్జి కోసం గంటల తరబడి ఆగాల్సి వస్తోందని, గ్యాస్ కొరత లేకుండా చూడండి అంటూ వాహనదారులు కోరుతున్నారు.